సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల వివాదంలో కీలక పరిణామం జరిగింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ భూములున్నట్లు గుర్తించారు. మాచవరంలో 20 ఎకరాల అసైన్డ్ భూమి కొనుగోలు చేసినట్లు అధికారులు తేల్చారు. కాగా సరస్వతి పవర్ యాజమాన్యం రైతులు మధ్యవర్తులకు వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు అధికారులు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల వివాదంలో కీలక పరిణామం జరిగింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ భూములున్నట్లు గుర్తించారు. మాచవరంలో 20 ఎకరాల అసైన్డ్ భూమి కొనుగోలు చేసినట్లు అధికారులు తేల్చారు. కాగా సరస్వతి పవర్ యాజమాన్యం రైతులు మధ్యవర్తులకు వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సుమిత్ర, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి సరస్వతి భూముల్లో 20 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం చెన్నాయిపాలెం గ్రామ సమీపంలో 20 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన సరస్వతి కంపెనీ యాజమాన్యానికి మధ్యవర్తులకు రైతులకు కూడా రెవెన్యూ అధికారులు చేశారు. ఇప్పటికే ఈ భూములకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా వచ్చి చెన్నాయిపాలెంలో సరస్వతి భూములను పరిశీలించారు. సరస్వతి భూములను ఇప్పటికే 400 ఎకరాల అటవీ భూములను కూడా కలుపుకొని ఆదాయం చేసుకున్నట్లు కూడా ఆయన ఆరోపణలు చేయటం, మరోవైపు 24 ఎకరాల అసైన్డ్ భూములను కూడా కొనుగోలు చేసినట్లు కూడా ఆయన ఆరోపణ చేసిన నేపథ్యం ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సరస్వతి భూముల్లో కూడా కొలతలు వేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన చేసిన అనంతరం రెవెన్యూ అధికారులు 20 ఎకరాలు అసైన్డ్ భూమి సరస్వతి యాజమాన్యం కొనుగోలు చేసినట్టు గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి వివరణ కోరిన నేపథ్యంలో మరి ఆ సరస్వతి యాజమాన్యం ఎలాంటి వివరణ ఇస్తుందనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొని ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.